నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు, సాధువులు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు మంత్రాల పునరావృతానికి ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మంత్రాలను పఠించడానికి లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు, సాధువుల నుండి శక్తివంతమైన అంతర్దృష్టులు మరియు మంత్రాలు మన అంతర్గత మరియు బాహ్య జీవితాన్ని ఎలా మారుస్తాయో అన్వేషిస్తాము. మంత్రం సంస్కృత మూలాలైన మానస్, మనస్సు, త్రా, వాయిద్యం నుండి వచ్చింది కాబట్టి ఒక మంత్రం మనస్కు ఒక సాధనం, ఆలోచనలను నిలుపుకునే, శ్వాసను సమతుల్యం చేసే మరియు దైవిక ఫ్రీక్వెన్సీలకు అనుగుణంగా మనలను ట్యూన్ చేసే పవిత్ర ధ్వని లేదా పదబంధం. మంత్రాలు కేవలం మతపరమైన మంత్రాలు మాత్రమే కాదు. అవి చైతన్యం యొక్క ప్రకంపనలు, విశ్వాసం మరియు లయతో పునరావృతమవుతాయి. ఇది మెదడును మాత్రమే కాదు, మన ఉనికి యొక్క శక్తి క్షేత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం మన పూర్వీకులకు తెలిసిన విషయాలను అందిపుచ్చుకుంటోంది. బ్రెయిన్ వేవ్ అధ్యయనాలు ఓం అని జపించడం వల్ల మెదడు యొక్క భయకేంద్రం అయిన అమిగ్డాలాను శాంతపరుస్తుందని మరియు ఆల్ఫా తరంగాలను పెంచుతుందని ఎంఆర్ఐ స్కాన్లు చూపిస్తున్నాయి. ఇవి ప్రశాంతమైన అవగాహనను ప్రేరేపిస్తాయి. గుండె మరియు నాడీ వ్యవస్థ. మంత్రాలు హృదయ స్పందనను నెమ్మదిస్తాయి మరియు రక్తపోటును స్థిరీకరిస్తాయి. సౌండ్ హీలింగ్. సైమాటిక్స్ నీటి అణువులను ధ్వని పునర్వ్యవస్థీకరించడాన్ని చూపిస్తుంది. మనం 70% నీరు కాబట్టి మంత్రాలు మనల్ని సెల్యులార్ స్థాయిలో పునర్నిర్మించవచ్చు. డిఎన్ఏ హీలింగ్. రష్యన్ పరిశోధనలు కొన్ని ఫ్రీక్వెన్సీలు మంత్రాలలో మాదిరిగా జన్యు మరమ్మత్తుకు కూడా సహాయపడతాయని సూచిస్తున్నాయి. అర్థాన్ని అర్థం చేసుకోకుండానే ప్రకంపనలు పనిచేస్తాయి. ఆందోళనను శాంతపరచడం, దృష్టిని పెంచడం మరియు శాంతిని ప్రోత్సహించడం. స్వామి వివేకానందుడు ఒక మంత్రాన్ని విశ్వాసంతో, భక్తితో పఠించడం వల్ల ఆత్మ క్రమంగా భగవంతుని వద్దకు చేరుతుంది. కంచి మహాపెరియ మంత్ర జపం మనసును శాంతపరుస్తుంది. రాత్రిపూట ఈశ్వరా నన్ను రక్షించు అని గుసగుసలాడుకోవడం కూడా మీకు శాంతిని ఇస్తుంది. గాయత్రి వేదాల తల్లి. ఇది యుగ్, యజుర్ మరియు సామ వేదాల సారాన్ని కలిగి ఉంది. హిందూ మతం నుండి బౌద్ధమతం వరకు, క్రైస్తవ మతం నుండి ఇస్లాం వరకు ప్రతి విశ్వాసం పవిత్ర పునరావృతాన్ని ఉపయోగిస్తుంది. మంత్రాలు భాషతో సంబంధం లేకుండా హృదయాన్ని దైవానికి అనుసంధానిస్తాయి. మీకు సంస్కృతం రాకపోతే చింతించకండి. వైబ్రేషన్ పనిచేస్తుంది, కానీ అర్థం తెలుసుకుంటే భక్తి పెరుగుతుంది. కంచి మహాపెరియవా కెమిస్ట్రీ తెలియకపోయినా పంచదార తీపిగా ఉన్నట్లే మంత్రాలు వాటి అర్థం తెలియకపోయినా పనిచేస్తాయి. కేవలం 5 నిమిషాల మంత్ర జపంతో మీ రోజును ప్రారంభించండి. ఓం నమః శివాయ లేదా గాయత్రి మంత్రం ప్రయత్నించండి. రామ, కృష్ణ లేదా ఓం వంటి ఒకే ఒక్క పేరు కూడా శక్తివంతమైనది. సంక్లిష్టత కంటే స్థిరత్వం ముఖ్యం. గుసగుసలాడినా, మాట్లాడినా, నిశ్శబ్దంగా ధ్యానం చేసినా ఒక మంత్రం ప్రేమతో చేసినప్పుడు అంతర్గత నిశ్చలతకు మరియు దైవానుగ్రహానికి మార్గంగా మారుతుంది. ఒత్తిడి మరియు పరధ్యానం యొక్క నేటి ప్రపంచంలో మంత్రాలు పాతకాలపు ఆచారాలు కావు. అవి మన శ్వాసను సమతుల్యం చేయడానికి, మన మనస్సును క్లియర్ చేయడానికి మరియు మన ఆత్మను పెంచడానికి పవిత్ర సాంకేతికతలు. ఈ రోజే ట్రై చేయండి. ప్రేమతో జపం చేయండి, అవగాహనతో. మరి ఈ పరివర్తనను మీరే చూడండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణయ్య. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే.